అరుణాచలేశ్వరాయ నమః. 69వ లేఖ. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. 24/8/46. ఈ మధ్య నూతన ఆగతులొకరు ఇంగ్లీష్లో భగవాన్నేమో ప్రశ్నించారు. ప్రశ్న నాకు అర్థం కాలేదు, కానీ ప్రత్యుత్తరం అరవంలో చెప్పారు కనుక భగవద్వాణిని చేతనేనంత వరకు సేకరించడం మంచిదని తెలిసినంత వరకు రాస్తున్నాను. వారి ప్రశ్నకు బదులు చెబుతూ భగవాన్ ఇట్లా అన్నారు: జగత్ మిథ్య, బ్రహ్మసత్యం అంటారు కదా, మళ్ళీ జగత్తంతా బ్రహ్మస్వరూపమని చెప్తారే, ఏమిటి తాత్పర్యం అని ప్రశ్న వస్తుంది. సాధక స్థితిలో జగత్తు మిథ్య అని చెప్పకుంటే వీల్లేదు. ఎందువల్లనంటే ఎప్పుడూ ఎక్కడా సత్యమై నిత్యమై ప్రత్యక్షంగా ఉండే బ్రహ్మమే తానన్న దృష్టి మరచి శరీరాదులతో కూడిన జగత్తే తానని భ్రమసి శ్రమ చెందేవానికి ఈ జగత్తంతా మిథ్యసుమా అని చెప్పకుంటే వీల్లేదు. ఏమంటే తన్ను విడిచి బహిర్ముఖమే విజృంభించిన దృష్టి ఇదంతా మిథ్య, అంతేగాని అంతర్ముఖంగా తిరగదు. తన్ను దాగన్న వెనుక తనకన్నా అన్యమేదీ లేనందున జగమంతా బ్రహ్మంగా చూడగలడు. తాను లేక జగం లేదు. మూలమైన తన్ను గానక జగమునే చూచిన వానికిదంతా మిథ్యసుమా అని చెప్పకుంటే వీల్లేదు. పేపర్ ఉన్నదనుకోండి, లిపి మాత్రమే చూస్తారు. దానికి ఆధారమైన పేపర్ ఒక్కరూ చూడరు. లిపి ఉన్నా పేపర్ ఉంది, అది లేకున్నా పేపర్ ఉంది. ఈ లిపి సత్యమని చూసేవారికి అది మాయా అని చెప్పక తప్పదు. లిపికి ఆధారం పేపరే కదా. వివేకి అయినవాడు పేపరు లిపి ఒకే వస్తువుగా గ్రహిస్తాడు. అట్లాగే బ్రహ్మము జగత్తును. సినిమా దృష్టాంతం ఇంతే. తెర ఎప్పుడూ ఉంటుంది. బొమ్మలు వస్తవి పోతవి. తెరకు ఏమీ అంటవు. బొమ్మలు రాని రాకపోని దానికేమి? ఆ తెరలేనిది బొమ్మలు లేవు. ఆ తెర బొమ్మలకు ఆధారంగాని బొమ్మల వల్ల తెరకేమీ ప్రయోజనం? తెరను చూడక బొమ్మల్నే చూచువాడు ఆ ఆటలో వచ్చే కష్టసుఖాలకు కంపించిపోతాడు. తెర చూసేవాడు ఇది బొమ్మలాట కదా అని తెలుసుకొని తెర కంటే అన్యం కాదని గ్రహిస్తాడు. అట్లాగే ఈ జగత్తును ఇదొక బొమ్మలాట అన్నారు భగవాన్. ఆ పృచ్ఛకులు ఆనందించి నమస్కరించి సెలవు పుచ్చుకున్నారు. శివార్పణమస్తు.